Hi friends, welcome to our channel 5G Thoughts. In this video, I am posting MS Excel formulas. Please like, share, subscribe. Don't forget to click bell icon. Let's start our video. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో బేసిక్ ఎక్సెల్ ఫార్ములాస్ ఏ విధంగా యూజ్ చేయాలో తెలుసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎక్సెల్లో బేసిక్గా ఈ ఫార్ములాస్ ఏ విధంగా యూజ్ చేయాలంటే యాడ్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, యావరేజ్, మినిమం, మ్యాక్సిమం ఇవన్నీ ఏ విధంగా చేయాలి ఎక్సెల్ షీట్లో మనం ఒక్కొక్కటిగా చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్సెల్లో టూ వేస్ ఉంటాయి ఏదైనా క్యాలిక్యులేట్ చేయాలంటే. సపోజ్ నేను ఇక్కడ ఆటో సమ్ అయినా చేసుకోవచ్చు ఆటోమేటిక్గా, లేదంటే మనము మాన్యువల్గా ఫార్ములా టైప్ చేసి అయినా సరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనము అడిషన్ యాడ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. ఎగ్జాంపుల్ 10, 20, 10, 10. చూడండి ఫ్రెండ్స్, ఈ 4 వాల్యూస్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఎలా యాడ్ చేయాలో చూడండి. మనం ఇవి సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి మనం ఆటో సమ్ కొట్టిన మనకి టోటల్ వస్తుంది. నెక్స్ట్ వే వచ్చి యాన్యువల్గా ఏ విధంగా అంటే ఈక్వల్ టు SUM సమ్ ఓపెన్ బ్రాకెట్ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి సమ్ చేయాలనుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, కంట్రోల్ ప్రెస్ చేసి A4 అంటే ఇది ఏ ఫ్రెండ్స్, ఇది 4. A4లో ఉన్నటువంటి సెల్ నుంచి మనము A7 వరకు సమ్ చేయాలనుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎంటర్ కొట్టగానే మనకి టోటల్ వచ్చింది. ఇది ఒక వే ఫ్రెండ్స్, సమ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇది ఒక వే. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. మనకి జస్ట్ ఈ 10, 20 మాత్రమే యాడ్ చేయాలనుకుంటున్నారు. మనము ఈక్వల్ టు ఓపెన్ బ్రాకెట్ కంట్రోల్ A4 వాల్యూ ప్లస్ A5 వాల్యూ. చూడండి ఫ్రెండ్స్, 10 + 20 30. ఈ వేలో కూడా మనము యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఏ విధంగా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం 50 నెక్స్ట్ 10. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా సబ్ట్రాక్ట్ చేయాలంటే ఈక్వల్ టు ఓపెన్ బ్రాకెట్లో మనం ఏ వాల్యూ తీసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, కంట్రోల్ 50 అంటే బిలో ఉన్నటువంటి కాలం 4th రో. ఓకే ఫ్రెండ్స్, 50లో నుంచి మనము 10 తీయాలనుకుంటున్నాము, సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎంటర్ కొడితే 40. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సబ్ట్రాక్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఏ విధంగా మల్టిప్లై చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 10 నెక్స్ట్ 5. మనము 10 × 5 ఏ విధంగా చేయాలంటే ఈక్వల్ టు ఓపెన్ బ్రాకెట్ మనం ఏ వాల్యూ తీసుకుంటున్నామో ఆ వాల్యూని క్లిక్ చేసి మనకి ఇంటూగా మల్టిప్లై కాబట్టి మల్టిప్లై సింబల్ ప్రెస్ చేసి నెక్స్ట్ వాల్యూ సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ టైప్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, 10 × 5 50. ఈ విధంగా మనం మల్టిప్లై చేయొచ్చు. నెక్స్ట్ డివిజన్ ఫ్రెండ్స్, డివిజన్ ఏ విధంగా యూజ్ చేయాలంటే మనము 10/5 ఈ 2 వాల్యూస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏ విధంగా ఫార్ములా ఏ విధంగా రాయాలంటే ఈక్వల్ టు ఓపెన్ బ్రాకెట్ 10 వాల్యూని సెలెక్ట్ చేసుకొని డివైడ్ సింబల్ ప్రెస్ చేసి నెక్స్ట్ 5 వాల్యూని సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ కొట్టి ఎంటర్ కొట్టగానే చూడండి ఫ్రెండ్స్, 10/5 వచ్చి వాల్యూ 2 అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం డివిజన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ యావరేజ్ అనేది ఏ విధంగా
ఫార్ములా టైప్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, 10, 20, 30, 20, 10. ఇక్కడ 5 వాల్యూస్ తీసుకోండి ఫ్రెండ్స్. ఈ 5 వాల్యూస్లో యావరేజ్ ఎంత మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఫార్ములా ఈక్వల్ టు యావరేజ్ ఓపెన్ బ్రాకెట్ నెంబర్స్ 10 నుంచి కోలన్ మనకి ఇక్కడ వరకు క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ కొట్టగానే చూడండి ఫ్రెండ్స్ 18 ఆన్సర్ అనేది 18 వచ్చింది. ఈ 5 వాల్యూస్ని యావరేజ్ చేస్తే మనకి ఫార్ములా టైప్ చేయగానే 18 అని డిస్ప్లే అయింది. నెక్స్ట్ మ్యాక్సిమం వాల్యూ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్, 50, 40, 20, 10, 5, 60, 5. ఈ 5 వాల్యూస్లో ఏది మ్యాక్సిమం వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఈక్వల్ టు మ్యాక్సిమం ఓపెన్ బ్రాకెట్ వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాల్యూ సెలెక్ట్ చేసుకొని కోలన్ ఎక్కడి వరకు సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి ఫ్రెండ్స్, ఆన్సర్ డిస్ప్లే అయింది 50. ఈ 5 వాల్యూస్లో మ్యాక్సిమం వాల్యూ అంటే హైయెస్ట్ వాల్యూ అనేది 50 కాబట్టి మనకి 50 అని డిస్ప్లే అయింది. అదేవిధంగా మినిమం వాల్యూ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, 50, 30, 40, 10, 5. ఇక్కడ ఈ 5 వాల్యూస్లో ఏది మినిమం వాల్యూ చూడండి ఫ్రెండ్స్, ఫార్ములా ఏ విధంగా రాయాలంటే ఈక్వల్ టు మినిమం ఓపెన్ బ్రాకెట్ ఏ వాల్యూ సెలెక్ట్ చేసుకొని కోలన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు G4 నుంచి G8 వరకు సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టగానే చూడండి ఫ్రెండ్స్, వాల్యూ 5. ఇందులో మినిమం వాల్యూ అనేది లోయెస్ట్ వాల్యూ అనేది 5 కాబట్టి ఆన్సర్ 5 అయింది. ఇవి ఫ్రెండ్స్ బేసిక్ ఫార్ములాస్ ఇన్ ఎక్సెల్. ఏ విధంగా యాడ్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి, మల్టిప్లికేషన్, డివిజన్, యావరేజ్, మినిమం, మ్యాక్సిమం ఏ విధంగా ఫార్ములా టైప్ చేయాలనేది ఈ వీడియోలో చూసాము. నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ 5G థాట్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ బెల్ ఐకాన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు subscribe 5G థాట్స్. Please like and share my videos.